అయినా నువ్వేంటే ఇంత తొందరగా వచ్చేసావు? ఆఫీస్లో బోర్ కొడుతుందా? బోర్ కాదు, ఫ్రస్ట్రేషన్. మా ఎండీ గాడు పెట్టే టార్చర్ భరించలేక రిఫ్రెష్ అవడానికి వచ్చా. టార్చర్ అంటున్నావు? మీ ఎండి సైకోనా? అంతకు మించి. మా సైకో గాడి గురించి ఎందుకులే గాని మీ వాడి గురించి చెప్పు. ఇక్కడే ఎక్కడో ఉండాలే. అయినా మావాడేంటి మావాడు? తను జస్ట్ క్లయింట్ అంతే. ఆహా, జస్ట్ క్లయింటా? అంటే కన్ఫ్యూజ్ చేశాడు అంటున్నావు కదా, లవ్ ఏమో అని డౌట్ వచ్చిందిలే. ఛీ, లవ్ ఏంటి? వాడికంత సీన్ లేదు. ఏదో వాడు మాట్లాడే మాటలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంతే. కంగ్రాట్సే, ఫస్ట్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను ఇక్కడికి ఎందుకు పిలిచాను? నువ్వు వాడికి జాబ్ సెట్ చేస్తే వాడికి మ్యాచెస్ వస్తాయి. వాడికి ఏదో ఒక మ్యాచ్ సెట్ చేస్తే నేను ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చని నేను చూస్తుంటే మధ్యలో నీ గోల్ ఒకటి. సరే, బీపీ పెంచుకోకు. ఏదో ఒకసారి మీ వాడిని రమ్మను, నేను మాట్లాడి చూస్తా. సరే ఆగు, కాల్ చేస్తా. ఇంకోసారి మీ వాడన్నావంటే బాగొచ్చు చెప్తున్నా. సరే బాబు, కాల్ చేయి. వైశాంటి ఇక్కడ ఉంది, మొత్తం కంపే పది ఇప్పుడు కనిపిస్తే. బావా మాటి మాటికి ఈడెంట్రీ ఏంట్రా? నేను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇక్కడ చేతరా ఇద్దరు దేకో పులైనా గౌరవం కూడా లేకుండా దుబ్బేయమంటారా? హలో, ఎక్కడున్నావే? నేను వచ్చేసాను ఆఫీస్కి. అవునా, వస్తున్నా, ఆగు. ఈ పులికి ఆ పిల్ల నచ్చింది. బ్రోకర్ ఆఫీస్లోకి వెళ్ళింది. నువ్వే సెట్ చేయాలి బావా. రే, నీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదురా. ఈ టైంలో మేడం మేడం సడన్ గా ఇక్కడికి వెళ్ళిపోయావు? అంటే నాకు అర్జెంట్ పని పడింది, చూసుకుని వచ్చేస్తాను. నిరుద్యోగికి అంత అర్జెంట్ గా ఏం పని పడింది? జాబ్ టాపిక్ వస్తే చాలు తప్పించుకోవాలని చూస్తావు. మేడం అది కాదు మేడం. ఇంకేం మాట్లాడకు, వేషా లేకుండా రా. ఇప్పుడు నువ్వు ఎదురుతా ఎక్కువ. ఇదిరా మ్యాటర్, నువ్వు మాత్రం ప్లీజ్ రా, పెంట చేయకు. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. సొరకాయ అవ్వు, సలార్సమ్మ నేను కూడా 4 సార్లు చూసాను. నడు. అదిగో వచ్చాడు. ఏమైంది నీకు? ఇవన్నీ పెట్టుకున్నావు? సడన్ గా జలుబు చేస్తుంది మేడం, కరోనా 4th యానివర్సరీ అనుకుంటా. యానివర్సరీయా? వేరియంట్ అయి ఉంటుందిలే. ఆ గొంతుకేమైంది? గొంతులో గరగర మేడం. మరి ఆ క్యాప్? జుట్టు పోతుంది మేడం. ఇప్పటిదాకా ఇవన్నీ లేవుగా, సడన్ గా ఏంటి? ఇప్పుడు దాకా ఏమైందా? ఇప్పుడు ఎలా వచ్చింది? ఇది కూడా అంతే. లాజిక్. ముందు నువ్వెందుకు వచ్చావు? సతీబాబు, వీడిని తీసుకురావద్దని చెప్పాను కదా. ఏదో చెప్పరా. అయినా నేను వచ్చింది నీకోసం కాదు, నీ ఫ్రెండ్ వైశ్య కోసం. నా పేరు వైశ్య అని నీకెలా తెలుసు? అంటే నా ఫ్రెండ్ గారు తెలిసిపోయిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే ఉంటది, దాని పేరు కూడా వైష్ణవి, అందుకే గెస్ట్ చేసా. సరే వైషు, ఇతనే సతీబాబు, నా క్లయింట్ అని చెప్పాను కదా. చూడ్డానికి ఎదవలా ఉంటాడు కానీ మంచోడే. మీ ఎండిని ఎలాగో అలా ఒప్పించి ఒక జాబ్ చూడు. నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, నేను చూసుకుంటాలే. వైశ్య గారు, మీ ఎండిని ఒప్పించడం అంత ఈజీయా అండి? వాడిని నొప్పించేదేంది నా బొంగు. నువ్వు రేపు ఆఫీస్కి వచ్చేసాయి, నీ ఆఫర్ లెటర్ మీద వాడి సైన్ నేనే పెట్టేసి నిన్ను జాయిన్ చేసేసుకుంటా. ఎండి సైన్ పెట్టేస్తారా? వాడి సైన్ ఏమన్నా కేపాల్ సంతకమా? 2 తలల పామును అలా సాగదీస్తే వాడి సైన్ అయిపోద్ది. అలా చేయడం తప్పు కదే, దొరికిపోతే. వాడికంత సీన్ లేదే. ఇప్పటి వరకు వాడి సైన్ వాడికంటే నేనే ఎక్కువ సార్లు పెట్టా. పాపం ఈ విషయం తెలిస్తే గుండాగి చేస్తాడు. ఎదవే. సతీ, నీకు 50K శాలరీ సరిపోద్దా? సరిపోద్దండి. దీని సమయం ఎంత ఏంటి? ఏం లేదండి, మీరు కంటిన్యూ. ఒక్క నిమిషమే. బావా, అమ్మ హిందువా క్రిస్టియనా? ఎందుకురా? మన దగ్గర అందరి దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, కొట్టేస్తే పని అయిపోద్దని. చెప్పు తగ్గిపోద్దా, మూసుకుని. ఎవరిని అంతలా తిడుతున్నావు? ఇంకెవడు, మా ఎండి ఎస్ఎన్ గాడు. ఎస్ఎన్? వాడి పేరు సతీష్ నారాయణ, కానీ నాకు మాత్రం సంకినాయల. సతీష్ నారాయణ పేరు బానే ఉంది కదండి, మళ్ళీ ఇంకో పేరు పెట్టడం అవసరమా అండి? వాడి పెట్టే టార్చర్ వల్ల ఒకసారి మీటింగ్ పెట్టమంటాడు, ఒకసారి సడన్ గా క్యాన్సిల్ చేయమంటాడు. వాడి వల్ల క్లయింట్స్ తో అన్ని భాషల్లోనూ తిట్లు తినాల్సి వస్తుంది.
సైకో సాలేగాడు, చెత్త సాలేగాడు. ఒసేయ్, పోనీవే, పిల్లలు భయపడతారు. అవునండి. సరే సత్యబాబు, రేపు నువ్వు ఆఫీస్కి వచ్చేసే. రేపు సాటర్డే, ఎల్లుండి సండే, మండే వస్తానండి. వచ్చేస్తాడు. సరే, జాబ్ అయితే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపో. అయిపోదాం. సరే, నేను వెళ్ళొస్తా. ఓకే, వెళ్ళొస్తా సత్య. బయలుదేరండి. ఒకసారి నీ మాస్క్ దీవా, నీ ఐస్ ఎక్కడో చూసినట్లుంది. ఆఫీస్కి వస్తా కదండి, అప్పుడు చూద్దురులేండి. అక్కడైతే బెటర్ అండి, ఎందుకంటే పక్కనే హాస్పిటల్ కూడా అందుబాటులో ఉంది. అర్థం కాలేదు. ముందు అర్థం అవుతుంది, మీరు బయలుదేరండి. సరే మరి, నేను వెళ్ళొస్తాను. బాయ్. నేను పంపించేసి వస్తా. తొందరగా పంపించండి. బాయ్ వైషు. ముందు వయసుకి బాంబులాగా. తన నా పిల్ల. తెలుసు, రెస్పెక్ట్, థ్యాంక్ యూ. ఇంటర్లీగా లేసావు, బయటకి ఎక్కడికైనా వెళ్తున్నావా? సత్యబాబుకి ఇంకో మ్యాచ్ వచ్చింది, అదే తీసుకెళ్ళాలి. అప్పటి నుంచి చూస్తున్నా, ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతున్నావు. నేను చెప్పా, సీక్రెట్ అది. నా దగ్గర సీక్రెట్స్ ఏంటే, మూసుకొని చెప్పు. అంటే అది చెప్పు. ఇతను నాకు ఫ్రెండ్ యాప్ ద్వారా కొత్తగా పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ ని రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ కదా నీకు. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫ్యూచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ కానీ, యూజర్ నేమ్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. అవునా? మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్ లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు, హూ ఆర్ గుడ్ ఇన్ నేచర్, అండ్ ఒక లవ్ గైడ్ అయి వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? నేను కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే, నాకు లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి. బాయ్. మేడం, మీరు కూడా లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కట్ చేసే బ్యాచ్ అనుకున్నాను. పర్లేదు, బాగా నడిపేస్తున్నారు. అమ్మాయిల్ని రోస్ట్ చేయడం తప్ప వేరే పని లేదు కదా నీకు? నాకు అదే పని మరి. అవును, నాకు ఇంకా జాబ్ రాలేదు కదా, అప్పుడే మ్యాచ్ వచ్చిందా? నీ జాబ్ సంగతి మా వయసు చూసుకుంటుందిలే కానీ నీ ప్రొఫైల్లో ఆల్రెడీ 50K శాలరీ అని పెట్టేశా, అందుకే నీకు మంచి మ్యాచ్ వచ్చింది. మేడం, జాబ్లో జాయిన్ అయ్యి శాలరీ తీసుకునేదాకా ఆగచ్చు కదా? ఏమో, ఎవరికి తెలుసు, ఒకవేళ వాళ్ళకి నా వర్క్ నచ్చక నన్ను జాబ్ నుంచి పీకెత్తే? అప్పటి వరకు నీకోసం మంచి మ్యాచెస్ ఉంటాయనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా పెళ్లి చూపులు తప్పించుకోవడానికి ఏదోటి చెప్తూనే ఉంటావు, అందుకే నేనే దగ్గరుండి బండి మీద తీసుకెళ్తున్నా. సర్లేండి, ఇంకా టైం ఉంది కదా, ఆ పక్కన టీ తాగుదాం. ఎందుకు? ఎలాగో కెఫేకేగా వెళ్ళేది, అక్కడ తాగుదులే. ప్లీజ్ మేడం, కొద్దిగా టెన్షన్గా ఉంది, ఆపండి. అబ్బబ్బా, సరే ఆప్ తాగు. ఆపండి. తీసుకోండి, లెమన్ టీ బాగుంటుంది. మేడం, నా కోసం జాబ్ చేస్తున్నారు, దగ్గరుండి పెళ్లి చూపులు తీసుకెళ్తున్నారు, ఎందుకంత కష్టపడుతున్నారు? నీకోసం ఏం కాదు, నా కోసం చేస్తున్నా. మా అక్క నాన్న ఇద్దరూ ఒకటే, నాకెప్పుడెప్పుడు పెళ్లి చేయాలా అని చూస్తున్నారు. నీకు పెళ్లి సెట్ చేయనని మా అక్క కాన్ఫిడెంట్గా నాకు ఛాలెంజ్ చేసింది. ఆ ఛాలెంజ్ నేను విన్ అయ్యి నీ పెళ్లి సెట్ చేశాననుకో, నా పెళ్లి నుంచి నేను తప్పించుకోవచ్చు. ఏంటో, అవతల మా నాన్న, యువతలు మీరు నాకు పెళ్లి చేయాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ నాకే చాలా టెన్షన్గా ఉంది. టెన్షనా? టెన్షన్ ఎందుకు? ఏమో మేడం, మొన్న ఇన్స్టాలో చూశాను, ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం భర్తను చంపేసి ఆడితో లేచి వెళ్ళిపోయిందంట. పెళ్ళాక నన్ను కూడా చంపేస్తున్న పరిస్థితి ఏంటి మేడం? అంతెందుకు మేడం, రీసెంట్గా అమ్మాయిలు పెళ్ళైనా కూడా లవర్స్తో కలిసి ఉంటున్నారంట. ఇవన్నీ చూస్తుంటే నా బతుకు కూడా బేబీ సినిమాలో హీరోయిన్ లాస్ట్ కూడా పెళ్లి చేసుకుంటూ చూసారా, ఆడలన్నా బతికైపోద్దామని భయం వేస్తుంది మేడం. నువ్వేంటి అమ్మాయిలనే అంటున్నావు? అబ్బాయిలు కూడా ఇంకెక్కువనే ఉన్నారు ఇలా మోసం చేసేవాళ్ళు. ఉంటారు మేడం, కానీ అలా మోసం చేసే వాళ్ళకి మజిలీ సినిమాలో శ్రావణిలా మంచి అమ్మాయిలు వస్తారు, నాలాంటి వాళ్ళకే RX100 సినిమాలో ఇందులాంటి వాళ్ళు వస్తారు. నేనెందుకున్నా? నీకు మంచి అమ్మాయిని చూస్తానని చెప్పాను కదా.
నువ్వు నా ఫ్రెండ్వి సత్యబాబు. ఇప్పటి వరకు ఏ అబ్బాయిని లవ్ చేయని క్లీన్ రికార్డ్ ఉన్న అమ్మాయిని నీకోసం సెట్ చేస్తా, సరేనా? ఏంటి ఇప్పటి వరకు ఒక్క అబ్బాయిని కూడా లవ్ చేయని అమ్మాయిలు చూస్తారా? అలాంటి వాళ్ళు ఎప్పుడూ అంతరించిపోయి ఉంటారు. కానీ పెళ్లికి ముందు ఎన్ని చిల్లక కొట్టుళ్ళు ఉన్నా పెళ్ళయ్యాక నా చిలకలాంటి మనసుని కొట్టెళ్ళిపోకున్నాడు చాలు మేడం. ఇప్పటి వరకు లవ్ చేయని అమ్మాయిలు ఏం అంతరించిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా కదా. మీరు వేరు మేడం. మీరెవరు? మహాలక్ష్మి, వెరీ రేర్ పీస్. నిజమే అనుకో, కానీ నువ్వు కూడా ఉన్నావుగా. ఏంటి నేనా? అంటే మీరు నేను ఒకటేనా? అంటే మనం ఇద్దరం సింగిల్సే కదా. ఇప్పటి వరకు నువ్వు ఏ రిలేషన్లో లేవుగా. సర్లేండి మేడం. ఇప్పటి వరకు మీరు ఏ అబ్బాయికి ట్రై చేయలేదా? పోనీ ప్రపోజల్స్ ఏమైనా యాక్సెప్ట్ చేశారా? లేదు కదా. కానీ మా అబ్బాయిల కాదు మేడం. నాలాగా టాలెంట్ గ్లామర్ లేని చాలా మంది ఎదవలు అమ్మాయిల పర్యటానికి నానా సంకల్ నాకి ఆఖరికాలు పడకపోయేసరికి బిల్డప్ కోసం ప్రౌడ్ టు బి సింగిల్ అని బోర్డు తగిలించుకుంటాను తప్ప నిజానికి ప్రౌడ్ టు బి సింగిల్ అని ఒక్కడు కూడా ఉన్నాడు మేడం. ఎంత ట్రై చేసినా పడట్లేదు. మిగతా వాళ్ళందరికీ పడిపోతున్నారని కడుమడం కవర్ చేసుకోవడానికి ప్రౌడ్ టు బి సింగిల్ అని బోర్డు తగిలించుకుంటాం అంతే. అవును, మీకు ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్ వచ్చాయి? స్కూల్ నుంచి ఇప్పటి వరకు ఒక 12 వచ్చుంటాయి కదా. మీరు అన్నీ రిజెక్ట్ చేశారు. అదే ఒక్క ప్రపోజల్ మాకు వచ్చిందనుకోండి ఇంకంతే. అమ్మాయి క్యారెక్టర్, అందం, కులం, మతం, గోత్రం ఇవేమి చూడకుండా నెక్స్ట్ సెకండే దొరికిందే ప్రసాదం అనుకోని కళ్ళకత్తుకుని ఓకే చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పువ్వులు పెట్టుకుని చూసుకుంటాం మేడం. కానీ ఒకళ్ళు కూడా మాకు ప్రపోజ్ చేయరు. ఏం చేస్తాం? మీకు ఛాన్స్ ఉండి సింగిల్గా ఉన్నారు, నాకు చేత కాక సింగిల్గా ఉన్నాను. బోత్ ఆర్ నాట్ సేమ్. కూల్ డౌన్ సత్యబాబు, కూల్ డౌన్. నీ ఆకలి నాకు అర్థమైందిలే. ఆకలా? అరుతుంటే ఆకలి అంటుందేంటి? చిచ్చి. హలో శ్వేత. హలో మ్యామ్, ఈ రోజు నాకు కొంచెం ఫీవరిష్ గా ఉంది, నేను రాలేను. అవునా? ఓకే శ్వేత, టేక్ కేర్. ఏమైంది? బొచ్చు పీకేసిన కుక్క పిల్ల ఫేస్ అలా పెట్టారు? నువ్వు అనుకున్నట్టే అయింది. పెళ్లి చూపులు వద్దు వద్దు అన్నావుగా. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగాలేదా? బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళిందా? సారీ అమ్మయ్య, నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. చిన్నపిల్లుడిని స్కూల్కి పంపడానికి ఎన్ని తంటాలు పడతామో నిన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్ళడానికి అన్ని పాటలు పడాల్సి వస్తుంది. ఇది మరీ బాగుంది. అమ్మ హెల్త్ బాగాలేకపోతే నేనేం చేయను? నీకు అర్థం కాదు సత్యబాబు. మా అక్క నాకు ఇచ్చిన టైం అయిపోద్దేమో అని భయం వేస్తుంది. మేడం మీరేం వరీ అవ్వకండి. నెక్స్ట్ మీరు చూసే అమ్మాయికి ఖచ్చితంగా ఓకే చెప్పేస్తాను. నో వరీస్. మేడం నాకు ఈ టీ పెద్ద స్ట్రెస్ బస్టర్ తెలుసా? రోజుకి 10 సార్లు తాగుతాను మేడం. అంతెందుకు మేడం, మా బ్యాచ్ అంతా కలిసి నైట్ 20 గంటకి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ టీ తాగుతాం తెలుసా మేము. అవునా? మరి అక్కడ టీ లేకపోతే ఏముంది, రెండు వచ్చి రూమ్ లో మందు అవుతాం. మేడం మందంటే గుర్తొచ్చింది. మీరు మందు వాటర్ కలుపుకుంది అవుతారా, సోడా కలుపుకుంది అవుతారా? ఆమె టీ టాట్లర్. ఓహో, టీలో కలుపుకుంది అవుతారా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బాగానే ఉంటుందా మేడం? ఇందుకు కదా నీకు అమ్మాయిలు దూరంగా ఉండేది. టీ టాట్లర్ అంటే టీలో కలుపుకొని తాగేవాళ్ళు కాదు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవని. ఇది ఎప్పుడు పెట్టారు? టీలో కలుపుకొని తాగుతాడంట. ఎండ్రిన్లో కలుపుకొని తాగు, దరిద్రం వదిలిపోతుంది. చచ్చిపోతాం మేడం. మేడం మీరు ఎందుకని ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు? మనల్ని పుట్టించిన దేవుడే మన సోల్మేట్ని కూడా ఎక్కడో చోట పుట్టించే ఉంటాడని నేను నమ్ముతాను. తను ఎదురయ్యే వరకు నేను లవ్ చేయను. ఓహో, తానే మీ సోల్మేట్ అని మీకు ఎలా తెలుస్తుంది? మీ ఫేసు పచ్చబట్టేసుకుని పుట్టాడు కదా మేడం. ఏమో ఎవరికి తెలుసు? ఒకవేళ మీ సోల్మేట్ పరిచయమైనా సరే ఆయన మీరు దేకట్లేదేమో. అదంతా దేవుడు చూసుకుంటాడు. మన లైఫ్లో బర్త్, మ్యారేజ్, డెత్ ఈ 3 ముందే డిసైడ్ చేసి ఆ దేవుడు మనల్ని భూమి మీదకి పంపించుంటాడని నేను నమ్ముతాను. మిగతావి మాత్రమే మన చేతిలో ఉంటాయి. వినడానికి చాలా బాగుంది మేడం. సర్లే సత్యబాబు, పద. నీ పెళ్లి సెట్ చేసే వరకు నాకు ప్రశాంతత ఉండదు. సరే పదండి. హాయ్ భాను, ఎలా ఉన్నావు? బాగున్నా. సత్యబాబు, తిను భాను అని మన మ్యారేజ్ బ్యూరోలో ఫస్ట్ క్లయింట్. ఇతను సత్యబాబు, నా ప్రెజెంట్ క్లయింట్. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పటి వరకు నేను సెట్ చేసిన మ్యాచెస్ లో వీళ్ళు బెస్ట్ కపుల్ తెలుసా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళనే చూపిస్తా. డివోర్స్ పేపర్సా? నాకు కాల్ వస్తుంది, ఇప్పుడు వస్తాను మేడం. డివోర్స్ పేపర్స్ ఏంటి భాను? ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఆవేశంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోకు. అది మేడం, భార్గవ్కి నేనంటే ఇష్టం లేదు మేడం. తను పెళ్ళికి ముందే సిన్సియర్గా ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి భార్గవ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కనీసం పెళ్ళి అయ్యాక మారతాడేమో అని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు ఇరుగ్గా ఉన్న మా మధ్య దూరం మాత్రం చాలానే ఉంది మేడం. ఇంకెన్ని రోజులు మేము కలుసున్నా నా వల్ల తనకి, తన వల్ల నాకు ఈ ఇబ్బందులు తప్పవు. ఇంకా వేరే దారి తెలియక ఈ డెసిషన్ తీసుకున్నాను మేడం. ఐఎమ్ రియలీ సారీ భాను, ఇలా అవుతుందని అనుకోలేదు.
అయ్యో మేడం, మీరెందుకు సారీ చెప్పడం? మీకు ముందే ఇవన్నీ తెలుసుంటే, తన లవ్ ఫెయిల్యూర్ అని తెలుసుంటే ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేవాళ్ళు కాదు కదా. అంతా నా తలరాత అనుకోవడమే. వస్తాను మేడం. మేడం, మీ తప్పు లేనప్పుడు బాధపడడంలో అసలు అర్థం లేదు మేడం. భార్గవ్కి లవ్ బ్రేకప్ అయిందన్న విషయం నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? భార్గవ్ వాళ్ళ నాన్నగారు భానుకి విషయం చెప్పొద్దన్నారు. ఈ విషయం చెప్తే అసలు తనకి ఏ పెళ్లి సెట్ అవ్వట్లేదు, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడినా తప్పులేదు, ఈ ఒక్క విషయం దాస్తే తనకు పెళ్ళైపోతుంది, ఆ తర్వాత తనే సెట్ అయిపోతాడని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. భాను వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. అందుకే నేను కూడా అంతా మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడనుకున్నా. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా అడిగాను, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని చెప్పారు. మేడం, మీరు మ్యాచెస్ చూపిస్తారు, సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నది వాళ్ళే కదా, ఇందులో మీ తప్పేం లేదు మేడం. ఇదే వేరే వాళ్ళ ఏంటనా ఎవరి జీవితం ఎటుపోతే నాకేంట్లా అనుకుంటారు. మీరు ఇంత మంచివారు కాబట్టి ఇంతలా ఫీల్ అవుతున్నారు. అంటే తను మా మ్యారేజ్ బ్యూరోకి వచ్చిన ఫస్ట్ క్లయింట్ కదా. సరే మేడం, మీకు బాగున్న అడ్రస్ తెలుసా? రికార్డ్స్లో ఉండొచ్చు. సరే పదండి, వాళ్ళ ఇంటికి వెళ్దాం. మనం వెళ్ళి ఏం చేస్తాం? మరి ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే కోతి పికేసిన కొబ్బరి చెప్పులా వరస్ట్గా ఉన్నారు. నన్ను నమ్మి మీరు ముందే వెళ్ళండి, నేను వెనకాలంటాను, ఏదో అవుద్ది. పదం బండి తీయండి. సత్యబాబు, మనం చేస్తుంది కరెక్టేనా? మేడం, మీరేం భయపడకుండా కుడికలు ముందు పెట్టి లోపలికి అడుగు పెట్టండి, అంతా మంచి జరుగుద్ది. కాలింగ్ బెల్. సో గాయ్స్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు వెంటనే వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.